హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను 'ది డంప్లింగ్ క్వీన్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకి చూడండి. ఈ స్టోరీ 1976లో చైనాలోని చింగ్‌డావో అనే ఒక చిన్న విలేజ్‌లో స్టార్ట్ అవుతుంది. ఈ విలేజ్‌లోనే జాంగ్ తన లైఫ్‌ని లీడ్ చేస్తుంది. తన ఇద్దరు క్యూట్ డాటర్స్‌తో పాటు తన అమ్మ, తన చెల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. తన హస్బెండ్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా జాంగ్‌ని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. బట్ జాబ్ కోసం వేరే సిటీలో ఉంటాడు. ఇన్ని ఇయర్స్‌గా తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయిన జాంగ్‌కి ఒకరోజు మాత్రం గుడ్ న్యూస్ వస్తుంది. తన హస్బెండ్ థాయిలాండ్‌లో సెటిల్ అవ్వబోతున్నాడు. వాళ్ళని కూడా అక్కడికి రమ్మన్నాడని. ఇంకేముంది, ఆ ఇంట్లో ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. ఇక వాళ్ళు బయలుదేరే ముందు రోజు నైట్ ఫ్యామిలీ అంతా కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కలిసి వాళ్ళ అమ్మకి ఇష్టమైన డంప్లింగ్స్ చేస్తారు. అందరికంటే జాంగ్ చేసిన డంప్లింగ్స్ చాలా బాగున్నాయని తనని మెచ్చుకుంటారు. ఆ ఎమోషనల్ మూమెంట్‌లో వాళ్ళ ఆంటీ తనకి ఒక ఫోన్ నంబర్ ఇస్తుంది. హాంకాంగ్‌లో ఉండే వాళ్ళ కజిన్ జెన్ నంబర్ అది. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నీకు హెల్ప్ కావాలంటే తనని కాంటాక్ట్ చేయమని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జాంగ్ చాలా హోప్స్‌తో తన పిల్లల్ని తీసుకొని సిటీ స్టేషన్‌కి వస్తుంది. తన హస్బెండ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే అక్కడ వాళ్ళ అత్తయ్య కనిపిస్తుంది. ఆవిడ చెప్పిన ఆ ఒక్క మాటతో జాంగ్‌కి తన వరల్డ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళ అత్తయ్య ఏం చెప్తుందంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ తన కొడుక్కి ఒక రిచ్ థాయ్ అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేశానని చాలా క్యాజువల్‌గా చెప్తుంది. వాడిప్పుడు థాయిలాండ్‌లోనే తన కొత్త వైఫ్ బిజినెస్ చూసుకుంటున్నాడు. వాళ్ళకు ఒక పని మనిషి కావాలి. నీకు ఓకే అయితే ఆ సర్వెంట్ రోల్‌లో నువ్వు వాళ్ళతో వెళ్ళొచ్చని అంటుంది. అది వినగానే జాంగ్‌కి బ్రీత్ ఆగిపోయినంత పనవుతుంది. తన హస్బెండ్‌కి సెకండ్ మ్యారేజ్ అయిందనే విషయాన్ని తను అసలు నమ్మలేకపోతుంది. తన పిల్లలతో కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తన డ్రీమ్స్ అన్ని క్రాష్ అయిపోతాయి. ఇక ఆ రోజు ఈవినింగ్ తన హస్బెండ్ వాళ్ళని సిటీలో ఉన్న ఒక చిన్న ఎంప్టీ రూమ్ కి తీసుకెళ్తాడు. అసలేం జరగనట్టే జాంగ్ ని డంప్లింగ్స్ చేయమని అడుగుతాడు. పాపం తనేమో తన ఎమోషన్స్ ని కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తుంది. రేపు నేను థాయిలాండ్ వెళ్తున్నానని తన హస్బెండ్ చెప్పగానే ఫస్ట్ టైం తను ధైర్యం తెచ్చుకొని ఓపెన్ అవుతుంది. నేను నీకు సపోర్ట్ గా ఉంటాను, కానీ ఇంకో ఆవిడకి సర్వెంట్ గా మాత్రం వెళ్ళనని అంటుంది. మనమంతా కలిసి హాంకాంగ్ వెళ్దాం, ఇద్దరం హార్డ్ వర్క్ చేద్దాం, పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం, మనకంటూ ఒక ఫ్రెష్ లైఫ్ ని బిల్డ్ చేసుకుందామని చాలా ఎమోషనల్ గా బ్రతిమలాడుతుంది. బట్ తన హస్బెండ్ వైపు నుంచి మాత్రం ఏం ఆన్సర్ రాదు. సైలెంట్ గా ఉంటాడు. అతని డెసిషన్ ఫైనల్. అతను రేపు వెళ్ళిపోతున్నాడంతే. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పిల్లలు వెనకాలే వెళ్తూ డాడ్ అని ఏడుస్తూ పిలుస్తున్నా అతను కనీసం వెనక్కి తిరిగి కూడా చూడడు. పాపం జాంగ్ ఆ కొత్త సిటీలో తన ఇద్దరి పిల్లలతో ఒంటరిగా మిగిలిపోతుంది. ఫ్యూచర్ గురించి తన దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. తిరిగి ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ తట్టుకోలేదని చెప్పి అక్కడే ఉండి లైఫ్ తో ఫైట్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతుంది. సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ ఒక జాబ్ కావాలి. బట్ అక్కడ లాంగ్వేజ్ వేరు, తనకి అసలు అర్థమే కాదు. అప్పుడే ఒక ఓల్డ్ కపుల్ రన్ చేసే షాప్ కి వెళ్లి ఒక పేపర్ మీద నాకు జాబ్ కావాలని రాసి చూపిస్తుంది. వాళ్ళు తనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ని ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తారు. ఇక జాంగ్ ఒకసారి చూసి పర్ఫెక్ట్ గా క్యాచ్ చేస్తుంది. తన టాలెంట్ చూసి వాళ్ళు వెంటనే ఆ వర్క్ ఇచ్చేస్తారు. ఇక ఆ రోజు నైట్ తనకి అసలు నిద్రే పట్టదు. చీకట్లో కూడా నాన్ స్టాప్ గా వర్క్ చేసి మార్నింగ్ కల్లా వాటన్నింటినీ డెలివరీ చేసి మనీ తీసుకుంటుంది. బట్ ఆ వర్క్ అయిపోయిందని చెప్పగానే తను చాలా ఫీల్ అవుతుంది. బట్ లక్కీగా అప్పుడే కొత్త డాల్స్ బ్యాచ్ రావడం చూసి వెళ్ళి మాట్లాడి ఆ వర్క్ కూడా తీసుకుంటుంది. మళ్ళీ ఆ నైట్ అంతా హార్డ్ వర్క్ చేసి మార్నింగ్ కల్లా డాల్స్ రెడీ చేసిస్తుంది. కరెక్ట్ గా డాల్స్ డెలివరీ చేసే టైం కి తన చిన్న కూతురు పెయిన్ కి సడన్ గా ఫీవర్ వస్తుంది. అప్పుడు తన పెద్ద కూతురు బే వచ్చి, నువ్వు చెల్లిని చూసుకోమ్మా, నేను వెళ్ళి డాల్స్ ఇచ్చి వస్తానని వెళ్తుంది. బట్ బేకి ఆ సిటీలో అడ్రస్ సరిగ్గా తెలియక రాంగ్ రూట్ లోకి వెళ్లి తప్పిపోతుంది. తన కూతురు ఇంకా రాకపోయేసరికి జాంగ్ చాలా టెన్షన్ పడుతుంది. ఫైనల్ గా తనే కంగారుగా ఆ షాప్ కి వెళ్తే బే ఎప్పుడో వచ్చి డాల్స్ ఇచ్చేసి వెళ్లిపోయిందని తెలుస్తుంది. వెంటనే టెన్షన్ తో ఇంటికి వెళ్తుంది. అయితే బే ఇంట్లో సేఫ్ గానే ఉంటుంది. బట్ తనకి చాలా భయం వేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు తన చిన్న కూతురు పేంగ్ మెల్లిగా చెప్తుంది, అక్క దారి తప్పిపోయి కింద పడింది మా, దెబ్బలు కూడా తగిలాయని చెప్తుంది. వెంటనే కూతుర్ని దగ్గరికి తీసుకొని చాలా ఎమోషనల్ గా గట్టిగా హగ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ మధ్య ఉన్న లవ్ వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. కాసేపటికి ఆ ఓల్డ్ కపుల్ ఫుల్ టెన్షన్ తో ఒక బ్యాడ్ న్యూస్ తీసుకొస్తారు. ఆ ఏరియాలో పోలీస్ వాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారని. జాంగ్ పేపర్స్ చూసి నీకు స్టే పర్మిట్ ఎక్స్పైరీ అయిపోయిందని చెప్తారు. ఇక అక్కడ వాళ్ళు ఒక క్షణం కూడా ఉండకూడదు, వెంటనే హాంకాంగ్ వెళ్ళిపోవాలని చెప్తారు. అప్పుడే జాంగ్ కి వాళ్ళ ఆంట్ ఇచ్చిన నెంబర్ గుర్తొచ్చి వెంటనే హాంకాంగ్ లో ఉన్న కజిన్ జెన్ కి కాల్ చేస్తుంది. ఇక లగేజ్ అంతా సర్దుకొని ఎవరికి కనిపించకుండా అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ ఓల్డ్ కపుల్ వాళ్ళని సైలెంట్ గా తీసుకెళ్లి ఒక బోట్ ఎక్కిస్తారు. ఇక జాంగ్ వాళ్ళని చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి తన
ఇద్దరు కూతుర్లతో కలిసి ఒక కొత్త సిటీకి, ఒక ఫ్రెష్ ఫ్యూచర్ వైపు జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఆ టైంలో చుట్టుపక్కల సిటీస్ తో కంపేర్ చేస్తే హాంకాంగ్ చాలా డెవలప్డ్ గా ఉండేది. ఒక బెటర్ లైఫ్ కోసం చాలా మంది ఇల్లీగల్ గా అక్కడికి వచ్చేవాళ్ళు. దానివల్ల సిటీలో ఫుల్ క్రౌడ్ పెరిగిపోయి జాబ్స్ దొరకడం కూడా చాలా టఫ్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే టైంలో జెన్ ఆమె పేపర్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళు ఉండడానికి ఒక ప్లేస్ చూపిస్తుంది. ఆ ఇల్లు జనాలతో ఫుల్ ప్యాక్ అయి ఉంటుంది. అంతా షేరింగ్ రూమ్స్ అన్నమాట. కానీ ఆ ఇంటి ఓనర్ షాంగ్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అన్నమాట. జాంగ్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఫస్ట్ 3 మంత్స్ కి ఒక రూమ్ ని ఫ్రీగా ఇస్తుంది. కిందున్న కిచెన్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చని చెప్తుంది. ఇక జాంగ్ ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పి తన పిల్లలతో లోపలికి వెళ్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జాంగ్ జాబ్ కోసం ఒక హాస్పిటల్ కి వెళ్తుంది. ఎందుకంటే తన ఊళ్ళో ఉన్నప్పుడు నర్స్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ తోనే వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. హాంకాంగ్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వరని స్ట్రిక్ట్ గా చెప్పేస్తారు. అయినా కూడా జాంగ్ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి డోర్ తడుతూ ఏదో ఒక పని కోసం ట్రై చేస్తుంది. ఫైనల్ గా ఒక చిన్న రెస్టారెంట్ బయట హైరింగ్ బోర్డ్ చూస్తుంది. వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలనని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అతను ఒక డిష్ వాషింగ్ జాబ్ ఖాళీగా ఉందని చూపించగానే తను వెంటనే ఓకే చెప్పేస్తుంది. బట్ ఆ కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే అక్కడున్న డస్ట్, బ్యాడ్ స్మెల్ చూసి ఒక్క క్షణం తనకి మైండ్ బ్లాక్ అవుతుంది. అయినా సరే తన్ని తాను కంట్రోల్ చేసుకుని ఫస్ట్ ఆ కిచెన్ మొత్తాన్ని నీట్ గా క్లీన్ చేస్తుంది. ఆ తర్వాతే తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఈవినింగ్ ఇంటికి రాగానే తన పెద్ద కూతురు బేతో నాకు జాబ్ దొరికింది, నేను ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాను, నువ్వు చెల్లిని జాగ్రత్తగా స్కూల్ కి తీసుకెళ్ళని చెప్తుంది. అయితే అప్పటికి ఆ ఇద్దరి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడంతో తనకది ఒక పెద్ద అచీవ్మెంట్ లా అనిపిస్తుంది. ఆ ఇంటి ఓనర్ షాంగ్ కి ఈ గుడ్ న్యూస్ తెలిసి జెన్ని కూడా పిలిచి ఒక చిన్న పార్టీ లాగా సెలబ్రేట్ చేస్తుంది. అప్పుడు జెన్ ప్రాక్టికల్ గా ఆలోచించి జస్ట్ ఆ డిష్ వాషర్ శాలరీతో రెంట్, ఫుడ్, పిల్లల ఖర్చులు మేనేజ్ చేయడం చాలా కష్టమని చెప్తుంది. వాళ్ళ బాస్ వైఫ్ కి డయాబెటీస్ ఉందని రోజు మార్నింగ్ ఒక ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్తుంది. జాంగ్ ఎలాగో నర్స్ కాబట్టి ఆ పని కూడా చేస్తే కొంచెం ఎక్స్ట్రా మనీ వస్తుందని తనకి ఐడియా ఇస్తుంది. దానికి జాంగ్ సెకండ్ థాట్ లేకుండా ఓకే అని చెప్తుంది. ఇక అప్పటి నుంచి తన లైఫ్ ఒక రొటీన్ సైకిల్ లా మారిపోతుంది. రోజు ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి దగ్గర సైలెంట్ గా ప్రేయర్ చేసుకుంటుంది. ఆ తర్వాత వెళ్లి ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వెళ్లి డిషెస్ అన్ని వాష్ చేస్తుంది. ఎప్పుడు ఇదే తన లైఫ్ అయినా ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా తన పిల్లల కోసం అలా కష్టపడుతూనే ఉంటుంది. ఒక రోజు ఎర్లీ మార్నింగ్ బయట ఇంకా చీకటిగానే ఉన్న టైంలో జాంగ్ కారిడార్ లో వెళ్తూ పొరపాటున ఒక అతన్ని గుద్దుకుంటుంది. అతను ఫుల్ సీరియస్ అయిపోయి చాలా హర్టింగ్ గా మాట్లాడతాడు. అప్పుడే పక్క రూమ్ లో ఒక చిన్న లైట్ ఆన్ అవుతుంది. ఆ బిల్డింగ్ లో బట్టలు ఉతికి ఒక అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనకి దారి కనిపించేలా తన ల్యాంప్ ఆన్ చేస్తాడు. జాంగ్ అతన్ని చూసి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఫైనల్ గా ఫస్ట్ శాలరీ చేతికి రాగానే అందులో కొంచెం అమౌంట్ పక్కన పెట్టి తన ఊళ్ళో ఉన్న వాళ్ళ అమ్మకి, చెల్లికి పంపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎర్న్ చేసేది తన ఒక్కతే కాబట్టి. అలా తన ఊరికి మనీ పంపించడం వల్ల ఇక్కడ రెంట్ ఫుల్ గా పే చేయలేకపోతుంది. చాలా టెన్షన్ పడుతూ తన దగ్గర ఉన్న ఆ కొంచెం అమౌంట్ తీసుకొని ఓనర్ షాంగ్ దగ్గరికి వెళ్తుంది. బట్ షాంగ్ చాలా స్వీట్ గా స్మైల్ చేస్తూ మెల్లిగా పే చేయి, నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వని చెప్తుంది. అసలు పరిచయమే లేని ఆ కొత్త సిటీలో అలాంటి మంచి వాళ్ళని చూసి జాంగ్ చాలా ఎమోషనల్ అవుతుంది. చాలా డేస్ తర్వాత తనకి మంచిగా రిలీఫ్ దొరికిన ఫీలింగ్ వస్తుంది. ఇక ఇంట్లో పిల్లల కార్టూన్స్ చూస్తుంటే ఓనర్ షాంగ్ వాళ్ళకి ప్లేస్ అడ్జస్ట్ చేస్తూ చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. అదే ఇంట్లో ఇద్దరు యంగ్ మోడల్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా నవ్వుతుంటారు. ఆ చిన్న క్రౌడెడ్ ఇంట్లో అందరికి జాంగ్ అన్న తన పిల్లలన్నా చాలా ఇష్టం. బట్ ఒక పర్సన్ కి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. అతను ఎప్పుడు కోపంగా ఉంటూ ఎలాంటి పని చేయకుండా తన వైఫ్ ఎర్నింగ్ మీదే బ్రతుకుతుంటాడు. పైగా తన క్యారెక్టర్ పైనే డౌట్ పడుతూ ఉంటాడు. ఆమె కొంచెం ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేయడం కోసం రాత్రంతా కష్టపడి వర్క్ చేస్తే అతను మాత్రం తన్ని చాలా మాటలంటూ టార్చర్ చేస్తుంటాడు. ఒక రోజు ఈవినింగ్ ఆవిడకి ట్రాన్స్ క్లీన్ చేసే జాబ్ ఇప్పించిన వ్యక్తితో డైరెక్ట్ గా అతను గొడవకు దిగుతాడు. నీ వైఫ్ చాలా హార్డ్ వర్కర్, కొంచెం ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేయడం కోసమే తను నైట్ టైం ట్రాన్స్ క్లీన్ జాబ్ చేస్తుంది, అంతకు మించి ఇంకేం లేదని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా విన్న జాంగ్ మెల్లిగా అతని దగ్గరికి వెళ్లి ఆ జాబ్ తనకి కూడా ఇప్పించగలరా అని అడుగుతుంది. అతను తప్పకుండా అని చెప్పి ఆ జాబ్ ని అరేంజ్ చేస్తాడు. ఇక పైన హాల్వేలో తన చిన్న కూతురు పెంగ్ అనుకోకుండా అదే కోపిస్ట్ వ్యక్తిని గుద్దుకుంటుంది. అతను వెంటనే ఆ చిన్న పిల్ల మీద కూడా రీజన్ లేకుండా గట్టిగా అరుస్తాడు. అది చూసి భయంతో పరిగెత్తుకెళ్లి వాళ్ళ అమ్మని పిలుచుకొస్తుంది. అతను జాంగ్ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా చీప్ గా మాట్లాడతాడు. జాంగ్ కూడా సైలెంట్ గా ఉండకుండా అతనికి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. అప్పుడే ఓనర్ షాంగ్ మధ్యలోకి వచ్చి ఇద్దరిని ఆపి అతనికి లాస్ట్ గా వార్నింగ్ ఇస్తుంది.
వస్తుంది. ఆ టెన్షన్ తర్వాత జాంగ్ తన పిల్లల్ని తీసుకొని కాస్త రిలాక్స్ అవుదామని డాబాపైకి వెళ్తుంది. అప్పుడు పేంగ్ వాళ్ళ అమ్మకి హార్ట్ బ్రేక్ అయ్యే ఒక విషయం చెప్తుంది. మనం పూర్ పైగా ఒక చిన్న విలేజ్ నుండి వచ్చాం. నువ్వు ఒక రెస్టారెంట్ లో డిషెస్ వాష్ చేస్తున్నావని, స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారని చాలా ఏడుస్తుంది. జాంగ్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని, మనం ఇక్కడికి కొత్త కదా, అందుకే వాళ్ళు అలా అంటున్నారు. త్వరలోనే అమ్మకి ఒక మంచి జాబ్ వస్తుంది. అప్పుడు అందరూ నిన్ను ఇష్టపడతారని చాలా స్వీట్ గా చెప్తుంది. వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆ రూఫ్ టాప్ మీద ఉన్న ఒక చిన్న రూమ్ లో నుంచి ఒకతను బయటికి వస్తాడు. వాళ్ళు తన్ని డిస్టర్బ్ చేశారేమోనని జాంగ్ వెంటనే వెళ్లి సారీ చెప్తుంది. బట్ అతను నవ్వుతూ, మీరు ఎప్పుడైనా పైకి రావచ్చు, నా పేరు తాంగ్, బట్ అందరూ నన్ను అంకుల్ డిజర్ట్ అని పిలుస్తారని చెప్తాడు. ఇక పిల్లలు క్యూరియస్ గా ఎందుకని అడిగితే, ఎందుకంటే నేను స్వీట్స్ అమ్ముతానని చాలా సింపుల్ గా ఆన్సర్ ఇస్తాడు. ఇక డిజర్ట్ వాళ్ళందరినీ లోపలికి పిలుస్తాడు. ఆ పిల్లలు కూడా అతనికి వస్తువులు మోయడంలో హెల్ప్ చేస్తారు. అలా వాళ్ళ మధ్య ఒక కొత్త బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అలా కొన్ని డేస్ తర్వాత ఆ సిటీ అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో ఫుల్ కలర్ఫుల్ గా మారిపోతుంది. ఆ టైంలో జాంగ్ వాళ్ళ అమ్మకి ఒక లెటర్ రాస్తుంది. బట్ ఆ లెటర్ పైన ఉన్న హాంకాంగ్ స్టాంప్ చూసి వాళ్ళ చెల్లి ఫుల్ షాక్ అవుతుంది. జాంగ్ ఇంకా హాంకాంగ్ లోనే ఎందుకుంది, థాయిలాండ్ ఎందుకు వెళ్ళలేదని కంగారు పడుతుంది. తన అత్తగారికి హెల్త్ బాలేదని, అందుకే లేట్ అవుతుందని జాంగ్ ఆ లెటర్ లో ఒక అబద్ధం చెప్తుంది. తన హస్బెండ్ వాళ్ళని మోసం చేసి వెళ్లిపోయాడని, పిల్లల కోసం తను డిషెస్ వాష్ చేస్తూ నైట్ అంతా ట్రామ్స్ క్లీన్ చేస్తూ 3 జాబ్స్ చేస్తున్నానన్న నిజాన్ని తను చెప్పలేకపోతుంది. తను వర్క్ కి వెళ్ళినప్పుడు ఓనర్ షాంగే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుందన్న విషయం కూడా హైడ్ చేస్తుంది. ఇక న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ జాంగ్ అందరి కోసం స్పెషల్ గా డంప్లింగ్స్ చేస్తుంది. అందరికన్నా తను చేసిన డంప్లింగ్స్ చాలా సూపర్ గా ఉంటాయి కదా. అందరూ ఒక చోట చేరి ఆ డంప్లింగ్స్ తింటూ తన్ని చాలా మెచ్చుకుంటారు. ఆవిడకి ట్రామ్ జాబ్ ఇప్పించిన ఓల్డ్ మ్యాన్ కూడా పిల్లల కోసం టాయ్స్ తీసుకొస్తాడు. అలా ఏమాత్రం బ్లడ్ రిలేషన్ లేని ఆ స్ట్రేంజర్స్ అంతా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీలా మారిపోయి ఆ న్యూ ఇయర్ ని గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. అలా కొన్ని డేస్ తర్వాత ఒక రోజు రెస్టారెంట్ లో డిషెస్ మోస్తూ జాంగ్ సడన్ గా కింద పడిపోతుంది. ఎంత ట్రై చేసినా బాడీ అసలు సపోర్ట్ చేయదు. అయినా కూడా నైట్ టైం లో ట్రామ్ క్లీన్ చేసే డ్యూటీకి కూడా వెళ్తుంది. బట్ ఆ పెయిన్ ని అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇక చీకట్లోనే నడుచుకుంటూ ఇంటికొచ్చి మెట్లు ఎక్కలేక మోకాళ్ళ మీదే పాకుతూ పైకి వెళ్తుంది. అది చూసి పిల్లలు ఏడుస్తూ అందరినీ పిలుస్తారు. ఓనర్ షాంగ్ ఫుల్ కంగారుగా తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఈవిడ స్పైన్ ఫ్రాక్చర్ అయింది. ఇక ముందు ఎలాంటి హెవీ వర్క్ చేయకూడదని డాక్టర్ చెప్తాడు. దాంతో జాంగ్ చాలా ఏడుస్తూ, నాకు జస్ట్ పెయిన్ తగ్గడానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వండి, నేను వర్క్ చేయకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పి చాలా ఎమోషనల్ గా బ్రతిమలాడుతుంది. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు షాంగ్ ఆ పిల్లల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. అయితే జాంగ్ ఇంటికి వచ్చాక కూడా కొన్ని వీక్స్ వరకు బెడ్ మీదే ఉండిపోవాలి. యాక్చువల్ గా రూల్స్ ప్రకారం వర్క్ ప్లేస్ లో ఇంజురీ అయితే రెస్టారెంట్ వాళ్ళు కంపెన్షన్ ఇవ్వాలి. ఆ మనీ వస్తే కొన్ని మంత్స్ వరకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఆ మేనేజర్ చాలా కోల్డ్ గా రిజెక్ట్ చేస్తాడు. పైగా తను మనీ కోసం డ్రామా ఆడుతుందని చాలా చీప్ గా మాట్లాడతాడు. దానికి తోడు ట్రామ్ కంపెనీ కూడా హాంకాంగ్ బయట నుండి వచ్చిన వాళ్ళని తీసేయాలని డిసైడ్ చేస్తుంది. అలా ఆ నైట్ జాబ్ కూడా పోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల తను బిల్డ్ చేసుకున్న లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇన్కమ్ లేదు, ఫ్యూచర్ లేదు, కనీసం పిల్లలకి ఫుడ్ పెట్టడానికి కూడా చేతిలో మనీ లేని డెడ్ ఎండ్ సిచ్యువేషన్ వస్తుంది. ఇక లైఫ్ మీద హోప్స్ మొత్తం వదిలేసుకున్న జాంగ్ డాబాపైకి వెళ్లి బిల్డింగ్ ఎడ్జ్ లో నిల్చుని సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. జస్ట్ అప్పుడే చిన్న కూతురు పేంగ్ వచ్చి చాలా క్యూట్ గా ఒక చిన్న రైమ్ పాడుతుంది. తన కూతుళ్ళ ఫేస్ చూడగానే జాంగ్ మనసు కరిగిపోయి వెనక్కి వచ్చేస్తుంది. ఏమైందమ్మా అని పిల్లలు అడిగితే వాళ్ళ పక్కన కూర్చొని, నేను అలసిపోయాను, లైఫ్ లో ఓడిపోతున్నాను అనిపిస్తుందని చిన్నపిల్లలా ఏడుస్తుంది. దగ్గరలోనే ఉన్న అంకుల్ డిజర్ట్ కూడా ఇదంతా వింటాడు. మెల్లిగా ఆ పిల్లల్ని దగ్గరికి పిలిచి, ఇక నుంచి మీకు ఫుడ్ నేను పెడతానని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. అది వినగానే జాంగ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడ్చేస్తుంది. ఆ నైట్ అతను వాళ్ళ కోసం చాలా స్వీట్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. ఇక వాళ్ళు తింటున్నప్పుడు జాంగ్, మీరు వీటిని ఎక్కడ అమ్ముతారని అడుగుతుంది. దాంతో అతను హార్బర్ లో ఫెర్రీ టెర్మినల్ ముందని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అతను జాంగ్ ని ఆ ప్లేస్ కి తీసుకెళ్తాడు. మేము ఇక్కడ రోజు ఫ్రైడ్ చికెన్, ఫిష్ బాల్స్ లాంటివి అమ్ముతాం, కానీ ఇక్కడ ఎవరు డంప్లింగ్స్ అమ్మరు. నేను నా లైఫ్ లో తిన్న బెస్ట్ డంప్లింగ్స్ నువ్వే చేస్తావు, దీన్ని నీ బిజినెస్ లాగా స్టార్ట్ చేయని జాంగ్ ఫుల్ గా మోటివేట్ చేస్తాడు. ఆ ఐడియా జాంగ్ కి భలే కనెక్ట్ అవుతుంది. వెంటనే తన దగ్గర ఉన్న రింగ్ అమ్మేస్తుంది. ఒక లాయర్ హెల్ప్ తో రెస్టారెంట్ వాళ్ళు ఇవ్వనన్న కంపెన్షన్ మనీని కూడా ఫైట్ చేసి మరీ తెచ్చుకుంటుంది. ఆ నెక్స్ట్ డే అంకుల్ డిజర్ట్ తనని ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్ కి తీసుకెళ్తాడు. అక్కడ జాంగ్ ఒక పాత బండి కొని బిజినెస్ కి కావలసిన మీట్, ఎగ్స్, ఫ్లోర్ అన్ని తీసుకొని బిజినెస్ చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వాళ్ళు హార్బర్ కి చేరుకుంటారు. అంకుల్ డిజర్ట్ జాంగ్ ని అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. మెల్లిగా క్రౌడ్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. కస్టమర్
కస్టమర్స్ అందరూ వేరే స్టాల్స్ దగ్గరికి వెళ్లి కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ తింటారు. బట్ జాంగ్ బండి దగ్గరికి మాత్రం ఎవరు రారు. ఎందుకంటే అసలు ఆ సిటీ జనాలకి డంప్లింగ్స్ అంటే ఏంటో కూడా తెలీదు. పైగా జాంగ్ కి హెల్త్ ఇంకా క్యూర్ అవ్వలేదు. దాంతో తను గట్టిగా అరిచి కస్టమర్స్ ని పిలిచే ఎనర్జీ కూడా తనకి లేదు. అప్పుడే సడన్ గా పోలీస్ వాళ్ళు అక్కడికి వస్తారు. అందరూ భయంతో పరుగులు తీస్తారు. యాక్చువల్ గా వాళ్ళు ఆ స్టాల్స్ అన్ని టెర్మినల్ వాక్ వే లో ఇల్లీగల్ గా పెట్టి అమ్ముతుంటారు. అక్కడ అదంతా కామన్ అన్నమాట. పాపం జాంగ్ కి మాత్రం ఆ రోజు ఒక్క డంప్లింగ్ కూడా సేల్ అవ్వదు. అక్కడ నుంచి వేరే మార్కెట్ కి వెళ్లి నైట్ వరకు అలా వెయిట్ చేస్తూనే నిల్చుంటుంది. అయినా ఎవరు కొనరు. ఫైనల్ గా చూసుకునేసరికి ఆ డంప్లింగ్స్ అన్ని పాడైపోతాయి. పాపం వాటన్నింటిని తీసి డస్ట్ బిన్ లో పడేస్తుంటే తన హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇక తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఆ రోడ్డు మీదే గట్టిగా ఏడ్చేస్తుంది. తన లాస్ట్ హోప్ కూడా ఆ చెత్తబుట్టలోని కలిసిపోయిందని అక్కడే ఫీల్ అవుతూ చాలా ఏడుస్తుంది. ఇక ఫుల్ డల్ గా ఇంటికి వచ్చిన జాంగ్ పిల్లలు ఇంకా పడుకోలేదని చూసి వాళ్ళపై స్వీట్ గా కోప్పడి పడుకోబెడుతుంది. ఒక్కతే చీకట్లో సైలెంట్ గా ఆలోచిస్తూ కూర్చుంటుంది. అది గమనించిన ఓనర్ షాంగ్ తన్ని డిన్నర్ కి పిలుస్తుంది. ఇక వాళ్ళు తింటున్నప్పుడు షాంగ్ చాలా ఎమోషనల్ గా, నేను కూడా జీరో నుంచి లైఫ్ స్టార్ట్ చేశాను. నీ హస్బెండ్ లాగే నా హస్బెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయాడని చెప్తుంది. ఈ రోజు నీ ఫస్ట్ డేనే ఎవరికి సక్సెస్ రాదు. నీ మీద నాకు ఫుల్ గా నమ్మకం ఉందని మోటివేట్ చేస్తుంది. నీకు హెల్ప్ కావాలంటే చెప్పు, రేపు నీ బండి దగ్గర నేను నిల్చొని నా గట్టి వాయిస్ తో కస్టమర్స్ ని పిలుస్తానని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లైఫ్ లో తను ఫేస్ చేస్తున్న ఈ వరెస్ట్ సిచ్యువేషన్ లో కూడా తన్ని పడిపోకుండా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నందుకు జాంగ్ చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జాంగ్ మళ్ళీ హార్బర్ లో చాలా హోప్స్ తో వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ చాలా క్యూరియస్ గా వచ్చి ఒక డంప్లింగ్ టేస్ట్ చేస్తారు. అంతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోతాయి. టేస్ట్ చాలా బాగుందని జెన్యున్ గా మెచ్చుకుంటారు. అది వినగానే జాంగ్ మనసులో తెలియని ఒక బ్యూటిఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. ఇదంతా తన బండి దగ్గర నుండి చూస్తున్న అంకుల్ డిజర్ట్ ఫేస్ లో కూడా ఒక పెద్ద స్మైల్ వస్తుంది. కాసేపటికి అక్కడ పెద్ద క్రౌడ్ జమ అవుతుంది. కానీ మళ్ళీ సడన్ గా పోలీస్ వాళ్ళు వస్తారు. అందరూ భయంతో పరుగులు తీస్తుంటే జాంగ్ ఏమో కంగారులో ఒక పెద్ద గిన్నెని కింద పడేస్తుంది. అది చూసిన ఒక ఆఫీసర్ దాన్ని తీసి తన చేతిలో పెట్టి త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్తాడు. కొన్ని డేస్ తర్వాత ఒక పెద్దయిన డంప్లింగ్స్ తిని టేస్ట్ సూపర్ గా ఉంది, కానీ పైన స్కిన్ కొంచెం థిక్ గా ఉంది. అది ఇంకాస్త స్మూత్ గా పల్చగా ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తాడు. అయినా స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండదులే అని నవ్వి వెళ్లిపోతాడు. ఆ మాటలు మైండ్ లో పెట్టుకున్న జాంగ్ ఇంటికి వెళ్ళాక చాలా సార్లు ట్రై చేస్తుంది. షాంగ్ కి టేస్ట్ చూపిస్తుంది, కానీ పర్ఫెక్ట్ గా రాదు. అప్పుడే తన ఓన్ ఐడియాతో పిండిలో కొంచెం సాల్ట్ వాటర్ మిక్స్ చేస్తుంది. ఈసారి టేస్ట్ ఎక్సలెంట్ గా వస్తుంది. ఇక సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. చూస్తుండగానే ఆ ఏరియా మొత్తానికి తన డంప్లింగ్స్ ఫేమస్ అయిపోతాయి. అలా ఒక రోజు ఆఫ్టర్నూన్ అక్కడి లోకల్ గ్యాంగ్ బాస్ తన మనుషులతో అక్కడికి వస్తాడు. అక్కడున్న ప్రతి స్ట్రీట్ వెండర్ వాళ్ళకి మనీ ఇవ్వాల్సిందే, అది రూల్ అన్నమాట. బట్ వాడి మనుషుల్లో ఒకడు జాంగ్ కూతుర్ని టచ్ చేయబోతాడు. అంతే జాంగ్ కి ఒక్కసారిగా కోపం పీక్స్ కి వెళ్ళిపోతుంది. తన వాళ్ళని కాపాడుకోవడానికి ఆ మదర్ వెంటనే బండి మీద ఉన్న కత్తి తీసుకొని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. తనలోని ఆ ఫైర్ ని చూసి గ్యాంగ్ బాస్ కి అస్సలు మాటలు రావు. అలా షాక్ లో సైలెంట్ అయిపోతాడు. వాడి ఫేస్ లో కోపం కన్నా ఎమోషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వాడికి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. వాళ్ళ అమ్మ కూడా తన పిల్లల కోసం దేనికైనా తెగించేది కదా అని. వెంటనే సైలెంట్ గా ఒక ప్లేట్ డంప్లింగ్స్ అడుగుతాడు. అతను తిని తన మనుషులని కూడా తినమని చెప్తాడు. ఆ టేస్ట్ కి వాళ్ళంతా ఫుల్ గా షాక్ అయిపోతారు. వెళ్లే ముందు వాళ్ళ అమ్మ బర్త్డే కి స్పెషల్ గా 500 డంప్లింగ్స్ ఆర్డర్ ఇచ్చి వెళ్తాడు. అలా కొన్ని డేస్ తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు వస్తారు. కానీ ఈసారి జస్ట్ భయపెట్టడమే కాదు, అందరినీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళ బండ్లు సామాన్లు అన్ని తీసుకొని వెహికల్స్ లో ఎక్కించేస్తారు. టెర్మినల్ వాక్ వే లో బ్లాక్ చేయడం క్రైమ్ అని, దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని ఆఫీసర్ స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తాడు. జాంగ్ కూతురు వాళ్ళతో ఆర్గ్యూ చేయబోతుంటే జాంగ్ తనని ఆపి ఆఫీసర్ తో చాలా కూల్ గా మాట్లాడుతుంది. మమ్మల్ని పనిష్ చేయండి సార్, మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఆ బండ్లలో మా పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, ప్లీజ్ వాటిని మాత్రం వదిలేయండి అని అంటుంది. నా కూతుర్లు చదువుకొని లైఫ్ లో ఒక మంచి పొజిషన్ కి వెళ్లాలనే నేను ఈ రోడ్ల మీద ఫుడ్ అమ్ముతున్నాను. నేను ఇక్కడ ఉండడానికి ఆ ఒక్కటే రీజన్ అని చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ చెప్తుంది. ఆ మాటలకి ఆఫీసర్ కూడా కరిగిపోయి జస్ట్ సర్వైవ్ అవ్వడానికి కష్టపడుతున్న ఆ మామూలు జనాలని చూసి అందరినీ వదిలేస్తాడు. అప్పుడే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళందరికీ ఆ టెర్మినల్ దగ్గర ప్రాపర్ గా బిజినెస్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ పర్మిషన్ ఇస్తాడు. అక్కడ నుంచి వెళ్తూ ఒక ఆవిడ తన కొడుకుకు హెల్త్ బాలేదు, డాక్టర్ కి చూపించాలని ఏడుస్తుంటే తన జేబులో నుంచి మనీ కూడా తీసేస్తాడు. ఇక వెండర్స్ అందరూ అతన్ని దేవుణ్ణి చూసినట్టు చూస్తుండిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీసర్ మళ్ళీ టెర్మినల్ కి వస్తాడు. లేట్ నైట్ వరకు స్టాల్స్ ఉంచినందుకు షాప్ క్లోజ్ చేయించడానికి వచ్చాడేమోనని జాంగ్ ఫుల్ టెన్షన్ పడుతుంది. బట్ ఆఫీసర్ స్మైల్ చేస్తూ మీ డంప్లింగ్స్ గురించి అందరూ చాలా మాట్లాడుకుంటున్నారు,
టేస్ట్ చేద్దామని వచ్చానని చెప్తాడు. ఒకటి తిని వెంటనే ఇంకోటి తిని నిజంగా చాలా బాగున్నాయని చెప్పి జెన్యూన్ గా తన్ని అప్రిషియేట్ చేస్తాడు. నా హోమ్ టౌన్ చింగ్డావోలో ఇవి రెగ్యులర్ గా తింటారు, బట్ ఈ సిటీలో ఇక్కడ దొరకవని చెప్తాడు. వెంటనే జాంగ్ నేను కూడా చింగ్డావో నుంచే వచ్చానని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరికి వాళ్ళ హోమ్ టౌన్ గుర్తొచ్చి వాళ్ళ మధ్య ఒక సైలెంట్ బ్యూటిఫుల్ కనెక్షన్ ఫామ్ అవుతుంది. అతను తన పిల్లల కోసం ఒక పెద్ద పార్సల్ ఆర్డర్ ఇచ్చి మనీ పే చేసి వెళ్లిపోతాడు. అలా 5 years గడిచిపోతాయి. ఆ పాత హార్బర్ టెర్మినల్ క్లోజ్ అయిపోతుంది. దాంతో జాంగ్ తన రెగ్యులర్ కస్టమర్స్ కోసం నన్ను అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర కలవండని ఒక చిన్న నోట్ రాసి పెడుతుంది. ఇప్పుడు తనది ఒక చిన్న స్టాల్ కాదు, ఒక ప్రాపర్ షాప్ ఉంటుంది. బయట జనాలు పెద్ద క్యూలో నిల్చుంటారు. అలా ఒక రోజు ఒక జాపనీస్ కస్టమర్ వచ్చి డంప్లింగ్స్ ని టేస్ట్ చేస్తాడు. ఆ టేస్ట్ కి ఫుల్ ఫిదా అయిపోయి అతను కూడా రెగ్యులర్ కస్టమర్ అయిపోతాడు. ఇక ఒక రోజు ఆఫీసర్ తన పిల్లలతో న్యూడిల్స్ కోసం వెతుకుతుంటే జాంగ్ చూస్తుంది. వాళ్ళని తన కొత్త షాప్ కి తీసుకెళ్లి వాళ్ళకి ఫుడ్ పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళందరినీ తన ఇంటికి డిన్నర్ కి పిలుస్తుంది. అప్పుడు ఆఫీసర్ కూతురు చాలా ఎమోషనల్ గా మా అమ్మ వెళ్లిపోయినప్పటి నుంచి ఇంత టేస్టీ ఫుడ్ మేమెప్పుడు తినలేదని చెప్తోంది. జాంగ్ లాగే ఆఫీసర్ కూడా సింగిల్ పేరెంటే. తన పిల్లల్ని తనే పెంచుకుంటున్నాడు. అలా కొన్ని డేస్ తర్వాత ఆఫీసర్ తన షాప్ కి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొస్తాడు. పిల్లలందరినీ కలిపి ఒక స్విమ్మింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ చేద్దామని ఐడియా ఇస్తాడు. అలా వాళ్ళందరి మధ్య మంచి బాండింగ్ పెరిగిపోతుంది. కట్ చేస్తే 1 year తర్వాత జాంగ్ తన కూతుర్లతో కలిసి ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. ఇన్నేళ్లుగా తను గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుందని, తన హస్బెండ్ తో హాంకాంగ్ లో చాలా హ్యాపీగా సేఫ్ గా ఉందని వాళ్ళ అమ్మ నమ్ముతూ ఉంటుంది. బట్ ఈ రోజు ఫస్ట్ టైం జాంగ్ నిజమంతా చెప్పేస్తుంది. ఇల్లు వదిలి వచ్చిన రోజే తన హస్బెండ్ తనని వదిలేసి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి డే అండ్ నైట్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎన్నోసార్లు పడిపోయి మళ్లీ లేచి జీరో నుంచి తనకంటూ ఒక కొత్త లైఫ్ ని ఎలా బిల్డ్ చేసుకుందో ఫుల్ ఎమోషనల్ గా చెప్తుంది. అది విన్న వాళ్ళ అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ఏడ్చేస్తుంది. ఇక జాంగ్ మళ్ళీ తిరిగి హాంకాంగ్ వచ్చాక తన లైఫ్ రొటీన్ గా వెళ్తుంది. రోజులు గడిచి కొద్దీ డంప్లింగ్స్ చేస్తూ జాంగ్ చేతులు నొప్పులు పుడుతుంటే ఓనర్ షాంగ్ తన పక్కనే కూర్చొని తను అడగకుండానే చేతులు మసాజ్ చేసి పెడుతూ ఒక అమ్మలాగా కేర్ తీసుకుంటుంది. అదే టైంలో వాళ్ళకి ఇంకో చిన్న ప్రాబ్లం వస్తుంది. పార్క్ దగ్గర రినోవేషన్ వర్క్ వల్ల షాప్స్ కొన్ని డేస్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. దాంతో జాంగ్ హోమ్ డెలివరీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అవుతుంది. ఆర్డర్స్ తీసుకోవడానికి షాంగ్ ఫోన్ యూజ్ చేసుకుంటానని అడుగుతుంది. వెంటనే షాంగ్ ఓకే చెప్పేస్తుంది. ఇంటి నుంచి డెలివరీ చేస్తున్న ఆర్డర్స్ ఫుల్ గా వస్తూనే ఉంటాయి. ఒక రోజు ఈవినింగ్ షాంగ్ ఆఫీసర్ కి నువ్వంటే ఇష్టం, మీ పిల్లలు తన పిల్లలు కలిస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది, నీకు కూడా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికినట్లుంటుంది, ఆలోచించని చెప్తుంది. ఇంకోవైపు ఆఫీసర్ జాంగ్ పెద్ద కూతురు బేని కలిసి అమ్మ హాలిడే రోజు ఎక్కడికి వెళ్తుందని అడుగుతాడు. దానికి తను సిమెట్రీకి అని చెప్తుంది. ఆఫీసర్ అక్కడికి వెళ్లి జాంగ్ ని కలుస్తాడు. ఈ సిటీలో ఇన్ని ప్లేసెస్ ఉండగా ఇక్కడికి ఎందుకు వస్తావని అడుగుతాడు. రోజంతా కష్టపడి అలసిపోయాక సైలెంట్ గా నాకంటూ కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఇదైతేనే చాలా పీస్ఫుల్ గా ఉంటుందని ఆన్సర్ ఇస్తుంది. అప్పుడు ఆఫీసర్ తన పక్కనే కూర్చొని నేను నా పిల్లలతో కలిసి కెనడా మూవ్ అవుతున్నాను, మన పిల్లలందరికీ అక్కడ బెటర్ లైఫ్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టెర్మినల్ లో నిన్ను చూసినప్పుడే నా పిల్లలకి నీలాంటి మదర్ కావాలనిపించిందని తన మనసులో ఉన్న మాటని చెప్పి తన చేయిని ముందుకిస్తాడు. బట్ జాంగ్ అతని చేతిని పట్టుకోదు, జస్ట్ సైలెంట్ గా అలా ఉండిపోతుంది. కొన్ని డేస్ తర్వాత ఒక యంగ్ ఉమెన్ జాంగ్ షాప్ కి వచ్చి మా బాస్ నిన్ను కలవాలనుకుంటున్నారని చెప్తుంది. వెళ్లి చూస్తే అక్కడ తన రెగ్యులర్ జాపనీస్ కస్టమర్ ఉంటాడు. అతను మేము ఒక పెద్ద సూపర్ మార్కెట్ చైన్ రన్ చేస్తున్నాం, అందులో మీ డంప్లింగ్స్ సేల్ చేయాలి అనుకుంటున్నాం, బట్ ప్రొడక్షన్ కోసం మీరు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్తాడు. వెంటనే జాంగ్ సెకండ్ థాట్ లేకుండా ఆ డీల్ కి కూడా ఓకే చెప్తుంది. తనకి కావాల్సిన వాళ్ళందరి మధ్య ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తుంది. వర్క్ ఫాస్ట్ గా అవ్వడానికి ఒక టీం ని పెట్టినా సరే తను మాత్రం రోజు ఫ్యాక్టరీకి వెళ్లి దగ్గరుండి మరి సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తుంది. ఇంకోవైపు ఆఫీసర్ ఇంకా తన హోప్స్ వదులుకోలేదు. తను కెనడా వెళ్లే ముందు ఇమిగ్రేషన్ ఫామ్ తీసుకొచ్చి జాంగ్ ని తనతో పాటు రమ్మని అడుగుతాడు. తను తన పిల్లల్ని లాస్ట్ టైం ఇంటికి ఇన్వైట్ చేసిన జాంగ్ నా బిజినెస్ ఇక్కడే ఉంది, నా ఫ్యూచర్ ఇక్కడే ఉంది, కెనడా రావడం నా వల్ల కాదని చాలా కూల్ గా స్ట్రాంగ్ గా చెప్పేస్తుంది. ఇక ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే విండో దగ్గర నిల్చొని సైలెంట్ గా చాలా సేపు అతని వైపే చూస్తుండిపోతుంది. కట్ చేస్తే ఒక రోజు మార్నింగ్ ఫ్యాక్టరీలో స్టాఫ్ చేసిన డంప్లింగ్స్ స్కిన్ చాలా థిక్ గా డ్రై గా ఉండడం గమనించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ బ్యాచ్ మొత్తాన్ని డస్ట్బిన్ లో పడేయమని ఆర్డర్ ఇస్తుంది. ఆ రోజు డెలివరీ ఆగిపోతుంది. లాస్ వచ్చినా తను అస్సలు ఫీల్ అవ్వదు, ఎందుకంటే క్వాలిటీ విషయంలో తను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఇక సూపర్ మార్కెట్స్ వాళ్ళు జాంగ్ డంప్లింగ్స్ కోసం క్యూ కడతారు. జాంగ్ ఒకే ఒక్క కండిషన్ తో వాళ్ళకి ఓకే చెప్తుంది. ప్యాకేజింగ్ మీద ఉండే పేరు ఖచ్చితంగా తనదే అయి ఉండాలని స్ట్రాంగ్ గా చెప్తుంది. అలా తన డంప్లింగ్స్ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ప్రతి సిటీలో ప్రతి షెల్ఫ్ మీద ఆవిడ పేరే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అలా కొన్ని డేస్ తర్వాత ఊరి నుంచి ఒక కాల్ వస్తుంది, వెంటనే రమ్మని. ఫుల్ కంగారుగా వెళ్లేసరికి పాపం వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. నిజం తెలియకుండా ఇన్నేళ్లు బ్రతికి లాస్ట్ మూమెంట్ లో నిజం తెలుసుకుని సైలెంట్ గా ఏడ్చిన ఆ తల్లి ఇక ఉండదు. జాంగ్ గుండె ముక్కలవుతుంది. అయినా తనను తాను కంట్రోల్ చేసుకుని ఎప్పట్లాగే స్ట్రాంగ్ గా నిల్చుంటుంది. ఇప్పుడు ఇంకో పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తుంది. రోజు నైట్ తన చేతులు నొప్పులు పుట్టేలా పిండి కలిపే ఆ కష్టమైన పనిని ఇప్పుడు మిషన్స్ చేస్తున్నాయి. అది చూసి షాంగ్ నవ్వుతూ, ఇక నేను నీ చేతులకి మసాజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అని అంటుంది. జాంగ్ నవ్వుతూ అవును అవసరం లేదని అంటుంది. అప్పుడే షాంగ్ తన చేతిలో ఒక చిన్న దేవుడి విగ్రహం పెడుతుంది. ఆ సిటీ నిద్రలేవక ముందే రోజు ఎర్లీ మార్నింగ్ జాంగ్ ఎవరి ముందైతే నిల్చొని సైలెంట్ గా ప్రేయర్ చేసుకుందో అదే దేవుడి విగ్రహం అన్నమాట. తను సర్వైవ్ అయిన ప్రతి కష్టానికి అదొక బెస్ట్ మెమొరీ. అలా ఒక రోజు ఆఫ్టర్నూన్ జాంగ్ ఇంటికి వెళ్తుంటే రోడ్డు పక్కన ఖాళీ బాటిల్స్ ఏరుకుంటూ ఒక ముసలాయన కనిపిస్తాడు. అతన్ని చూసి ఆమె హార్ట్ ఆగిపోయినంత పనవుతుంది. ఎందుకంటే అతను ఎవరో కాదు, అంకుల్ డిజర్టే అన్నమాట. ఎన్నో ఇయర్స్ బ్యాక్ అక్కడ నుంచి వెళ్లిపోయిన అతను మళ్ళీ ఇప్పుడు కనిపిస్తాడు. వెంటనే అతన్ని చేయి పట్టుకుని స్ట్రైట్ గా తన ఫ్యాక్టరీకి తీసుకెళ్తుంది. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి, ఇక నుంచి మీరు మాతోనే ఉంటారు, ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను. నా లైఫ్ అంతా డార్క్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు నాకు ఒక ఫాదర్ లాగా అండగా నిలబడ్డారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను అది మర్చిపోనని చాలా ఎమోషనల్ గా చెప్తుంది. అతని ముందు ఒక ప్లేట్ డంప్లింగ్స్ పెట్టి టేస్ట్ అప్పట్లాగే ఉందా అని తను ఎప్పుడూ అడగాలనుకున్న క్వశ్చనే అడుగుతుంది. అంకుల్ డిజర్ట్ ఒకటి తిని కొంచెం సేపు ఆలోచించి లేదు మునుపటి కంటే ఇంకా చాలా సూపర్ గా ఉందని చెప్తాడు. కట్ చేస్తే ఒక రోజు రోడ్డు మీద ఒక పిల్లాడు బర్గర్ తినడం చూస్తుంది జాంగ్. వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరికీ బర్గర్స్ కొనిపిస్తుంది. వాళ్ళందరినీ పిలిచి ఇదొక అమెరికన్ ఫుడ్, బట్ ఇది మనకి సిటీకి ఎలాగోలాగా చేరుకుంది. నా డంప్లింగ్స్ కూడా ఇలాగే వరల్డ్ లో ఉన్న ప్రతి సిటీకి రీచ్ అవ్వాలని తన డ్రీమ్ చెప్తుంది. అప్పుడు తన కూతురు స్మైల్ చేస్తూ ఒక సూపర్ ఐడియా ఇస్తుంది. ఫ్రోజన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో స్పెషలైజ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ కంపెనీ ద్వారా వరల్డ్ వైడ్ గా ఫ్లేవర్స్ ని షిప్ చేయొచ్చని చెప్తుంది. ఇక వెంటనే జాంగ్ ఆ డీల్ కి కూడా సైన్ చేస్తుంది. అలా వాళ్ళ డంప్లింగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్తాయి. ఆ లాంచ్ రోజు జాంగ్ అందరి ముందు నిల్చొని చాలా ఎమోషనల్ గా తన హార్ట్ఫుల్ స్పీచ్ ఇస్తుంది. ఈ రోజు నా డ్రీమ్ నిజమైంది. ఇక్కడి వరకు రావడానికి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు పరిచయమే లేకపోయినా తనని నమ్మి ఈ సిటీకి తీసుకొచ్చిన ఒక ఓల్డ్ కపుల్ కి తన డాక్యుమెంట్స్ సెట్ చేసి ఉండడానికి ప్లేస్ ఇచ్చిన కజిన్ జెన్ కి, తనకి ఒక ప్రొటెక్టర్ లా పెద్ద అక్కల తోడున్న ఓనర్ షాంగ్ కి ట్రామ్ జాబ్ ఇప్పించి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలా చేసిన ఆ ఓల్డ్ మ్యాన్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత అంకుల్ డిజర్ట్ గురించి కూడా మాట్లాడుతూ నా పిల్లలకి కనీసం ఫుడ్ కూడా పెట్టలేక లైఫ్ లో అన్ని వదిలేసుకుందాం అనుకున్నప్పుడు అతను వాళ్ళ ఆకలి తీర్చాడు. అసలు ఇది స్టార్ట్ అవ్వడానికి ఐడియా ఇచ్చింది ఆయనే. నా కష్టం వచ్చినప్పుడు నా వెంటే ఉంటూ ఒక ఫాదర్ లా నన్ను కాపాడాడని చెప్తుంది. ఫైనల్ గా ఆఫీసర్ కి కూడా థ్యాంక్స్ చెప్తుంది. మమ్మల్ని వెళ్ళగొట్టకుండా టెర్మినల్ దగ్గర బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఆ ఒక్క మంచి పని వల్లే ఈ రోజు ఇదంతా పాసిబుల్ అయిందని ఫుల్ ఎమోషనల్ అవుతుంది. ఆ స్పీచ్ అయిపోయాక జాంగ్ తన కూతుళ్ళని తీసుకుని మళ్ళీ హార్బర్ కి వెళ్తుంది. తన సక్సెస్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ ప్లేస్ కి వెళ్తుందన్నమాట. ఫస్ట్ టైం తన దగ్గర డంప్లింగ్స్ కొన్న స్కూల్ స్టూడెంట్స్ పోలీస్ వాళ్ళని చూడగానే భయంతో పరుగులు తీసిన రోజులు, స్కిన్ ఇంకా స్మూత్ గా ఉండాలని ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఆ పెద్ద ఆయన, ఇలా అన్ని మెమొరీస్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటుంది. రోజంతా హార్డ్ వర్క్ చేసి అలసిపోయాక తను అనుకుని నిలబడే ఆ పిల్లర్ దగ్గరికి వెళ్తుంది. ఆ చలిలో పిల్లర్ కానుకొని లాస్ట్ ఫెరీ కోసం వెయిట్ చేస్తూ చేతిలో ఉన్న కాయిన్స్ లెక్క పెట్టుకుంటూ ఇవి నా పిల్లలకి సరిపోతాయా అని ఆలోచించిన ఆ డేస్ ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే పిల్లర్ దగ్గర నిల్చొని ఒక మనిషి లైఫ్ లో ఎంత కిందికి పడిపోగలడో, మళ్ళీ ఎంత పైకి ఎదగగలడో, అసలు లైఫ్ మన నుండి ఏం తీసుకుంటుంది, తిరిగి ఏమి ఇస్తుందని డీప్ గా ఆలోచిస్తుంది. ప్రేమతో ఎంతో ఆకలితో చేసిన ఒక ప్లేట్ డంప్లింగ్స్ ఒక నార్మల్ ఉమెన్ ని వరల్డ్ వైడ్ గా ఎలా తీసుకెళ్లాయో తలుచుకొని ముగ్గురు కలిసి ఆ పిల్లర్ దగ్గర నిల్చొని చాలా ఎమోషనల్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇది జస్ట్ ఇద్దరు కూతుర్లతో చేతిలో ఒక 1 రూపీ కూడా లేకుండా ఒక కొత్త సిటీకి వచ్చి తన డంప్లింగ్స్ తో వరల్డ్ ని జయించిన ఒక వండర్ఫుల్ మదర్ రియల్ స్టోరీ అన్నమాట. అందుకని తన పేరు వెనుక ది డంప్లింగ్ క్వీన్ అనే టైటిల్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. 2019 లో ఆవిడ చనిపోయినా సరే చైనా హిస్టరీలోనే తన పేరు గోల్డెన్ లెటర్స్ తో రాసి పెట్టారు. తన డంప్లింగ్స్ టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరిలో లైఫ్ లో ఎప్పుడు గివప్ ఇవ్వకూడదని ఫైట్ చేసే ప్రతి ఒక్కరిలో తన బ్రతికే ఉంటుంది. ఇదండి మన డంప్లింగ్ క్వీన్ రియల్ స్టోరీ. లైఫ్ మనల్ని ఎంత కిందికి తోసేసినా మనలో గెలవాలనే ఫైర్, హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంటే దేన్నైనా అచీవ్ చేయొచ్చు అనడానికి తనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.